ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారు. బొజ్జగణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ 71 ఏళ్ల క్రితం ఒకే ఒక్క అడుగుతో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించిందని, ఆనాడు ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు ఈనాటికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఆర్తిస్తున్నారు, అందరూ తీసుకోవాలి. బోలో గజానంద మహారాజ్ కి, బోల్ గజానంద మహారాజ్ కి. లక్ష్మణ్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ కింది తీసుకోపోరు. ప్రవీణ్ అందరికి ఇచ్చాడు. ముఖ్యమంత్రి గారు ఆర్తిస్తున్నారు, అందరు తీసుకోవాలి. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో జరిగిన గురు పూజోత్సవం, ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ మాట్లాడుతూ, విద్య ఇచ్చిన గొప్ప అవకాశంతోనే ఈ స్థాయికి ఎదిగామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులే తనను ప్రభావితం చేశారని అన్నారు. జిల్లాలో 1,45,294 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండడం చాలా గొప్ప విషయం, అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనూ డిజిటల్ విద్యా బోధనా విధానం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. బాబు గారు, కె రమేష్ గారు, సిఆర్పి జెడ్పీహెచ్ఎస్ దేవన్నపేట కాంప్లెక్స్ హసన్పర్తి మండల్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కె రమేష్ గారు, జెడ్పీహెచ్ఎస్ దేవన్నపేట స్కూల్ కాంప్లెక్స్. జె శ్రీలత గారు, సిఆర్పి జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ పర్కాల్ కాంప్లెక్స్. ఆగండి మేడం, ఆగండి మేడం, ఒక్క నిమిషం ఆగండి. ముందుగా కె రమేష్ గారు, సిఆర్పి స్కూల్ 100 ఫీట్ రోడ్ హనుమకొండ గారిని సన్మానించవలసిందిగా పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్ హరిత గారు, తమ గురువులందరినీ సన్మానం చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు సమర్పిస్తూ, దయచేసి మీరు అట్లే ఉండవలసిందిగా కోరుతున్నాము. అందరిని ఇప్పుడు అవార్డు తీసుకున్నటువంటి